ఎవరో మాట్లాడుకుంటున్నారు రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పని. నేను అనుకుంటున్నా తెలంగాణ బిడ్డ కావచ్చు, కానీ ఆయన గుండె నిండా మొత్తం ఆంధ్రోలకు బానిసత్వం చేసే లక్షణాలు ఉన్నాయి పక్కా. నేను ఇప్పటి నుంచి ఆయన తెలంగాణ బిడ్డ అని అనదలుచుకోలే. పులి బిడ్డ కాదు, కానీ ఆంధ్రోలను చూస్తే ఎలకల్లెక్క అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి చూసినావు కదా, అందరు ఆవేశాలు ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు, కానీ ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుపడే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడారు ప్రతి ఒక్కరు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సింది ఏంటంటే, ఆయనకు నిజంగా 3 పూటలు బువ్వ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆలోచించే రాత్రి పోయినాక ఇంటికాడ ఎక్కడన్నా నీకు గనిమట్ల మనోళ్ళు ఎవరైనా సోపతోళ్ళు నీకు చూపిస్తే, ఈ వీడియో చూపిస్తే, ఒకవేళ వీళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే, ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే, రఘు లేకుండా ఉండే కావచ్చు, సీను లేకుండా ఉండే కావచ్చు, మైపాల్ లేకుండా కావచ్చు, వీళ్ళందరూ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ కనుక లేకుండా ఉండేది ఉంటే ఇవాళ నువ్వు ఏడుంటుంటివో ఒక్కసారి ఆలోచన చెయ్యి. మా బోటలో అందరము కేసీఆర్ మీద కొట్లాడకుంటే నువ్వు ఏడుంటుంటివి. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి, లేకపోతే తిహార్ జైల్లోనే ఉంటుంటివి. నువ్వు ఇలా నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు, ఆడు ఉంటుంటివి. అది జర్ర మర్చిపోకు. కొద్దినన్నా నీకు నియత ఉండాలి. నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు ఏ మాట మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. నువ్వు పెయింటింగ్ వేసుకుంటున్నావు, నువ్వు యాడికి పోయినావు అని. అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా. రేపు పొద్దుగాల నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా, నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు. అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావని అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు. ఇలా ప్రతి ఒక్కరూ ఆవేదనతో నువ్వేంటంటే అందరినీ గుండె గాయం చేసినావు. ఉట్టిగేదో నెట్టి మీద ముట్టకాయ కొట్టలేను. చాలామందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే వీళ్ళకైతే ఎంట్రీ లేదని చెప్పారు కదా, ఇప్పుడు అసలు ఎంట్రీ లేదని. కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవన్నీ నీకు ఎక్కడో బాగా ఏంటంటే వీళ్ళని ఎక్కడో అనగదొక్కుతా అది అనుకుంటున్నట్టున్నావు. కానీ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోజారా, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు గింత చేస్తే ఈడ జైలు కొత్త కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే 369 మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నేస్తే తిరుగుతున్నావు కదా, ప్రదక్షిణ కొడుతున్నావు కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, అగో ఆయన కాల్పులకు చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు. ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో కాలు మీద కాలు వేసుకొని చెప్పినావు కదా, నువ్వు లెక్క పెడుతున్నావు కదా, చెంప మీదకెళ్ళి కొడతా అంటే గటువంటి సంస్కృతికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వార్ కావచ్చు, అన్నలు అనబట్టోళ్ళు కావచ్చు, జంగల్లో పోయి మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు రాజకీయంగా పర్మనెంట్గా భూస్థాపితం కాబోతున్నావు. మైపాల్ చెప్పిండు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పని. నీకేమున్నదో లోపల మాకు అర్థమైతలేదు. మరి నీకేమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా, బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వం పోతుందేమో అని చెప్పి నీకేమైనా భయం ఉండొచ్చు. కానీ సోయికి రా, నువ్వు నాయకత్వం పోతున్నది అన్నప్పుడు ఎటువంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి, ఎటువంటి సమస్యల మీద, లేకపోతే పొద్దున్న లేస్తే ఎంబడబడుతున్నారు కదా భూములు జాగాలని చెప్పని, గవాటి మీద వాటిని ఏమైనా చేస్తావా, తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా, లేకుంటే రోడ్ సైడ్ రోమియోల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు. నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా చెప్పలే. ఒక్కడు కన్నెర చేస్తే కెనడీ అటువంటి వాడు ఖతం అయిపోయిండు. ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయినరు. నేను వార్నింగ్ ఇంకా చెప్తలేను. నేను ఇటువంటి మాట్లాడితే ఎక్కడో దగ్గర తల తిరిగిన వాళ్ళు. ఉద్యమం అప్పుడు కూడా చెప్పినాం, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం మూగపోయిందా, ఇనొస్తలేదా అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ అతనే కనుక మానవ బాంబు అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో అని చెప్పి నేను హెచ్చరించిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలకులందరికీ చెప్తున్నాం, పాలకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళకు అక్షరాలు రావు, ఏం తెలియదు, వాళ్ళకు ఆయిల్ లేవు, రావు అని చెప్పని మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ కనుక వస్తే మాత్రం మీరు ఎవరు నిలవలేరు ఇక్కడ. ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు. ఇక్కడ అందరూ పిహెచ్డీలు చేసిన ఉన్నారు, ఐఐటీలలో చదివిన వాళ్ళు ఉన్నారు,
నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ మొత్తం. ఈ మీడియా నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్న అందరు ఉన్నారు. వాళ్ళ లోపట గుండెల ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెలను నింపుకొని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్నా, ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు మడుగులు ఒక్కొద్దు. మీరు వాళ్ళ దగ్గర జీతాల లెక్క పైసలు తీసుకోవద్దు. జనంను నమ్ముకొని ఒక 6 నెలల సంవత్సరం కష్టమవుతుంది. జనం మిమ్మల్ని గుండె పెట్టుకొని కాపాడుకుంటారు. రఘుని ఎట్లా కాపాడుకున్నారో మిమ్మల్ని కూడా కాపాడుకుంటారు. తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది. ఆంధ్ర మీడియాలను మొత్తం బొంద పెడదాం, వాళ్ళని కంప్లీట్గా బొంద పెడదాం. వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ ఇసుమంతా కూడా భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింది దాకా ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండ్ల కాడ కూర్చుంటే జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చెవులో పడేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వినబడుతున్నచ్చు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త. మీరు ఏ పార్టీ అని కాదు, రేపు సర్పంచులు కావచ్చు క్షేత్రస్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరు ఛానల్ తయారు చేయాలి కింది నుంచి. అటువంటిది కనుక వస్తే మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈ రాజ్యాన్ని ఓటుతోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కడుపు గాలి ఉన్నారు, ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు. మీరందరూ ఆల్ సోషల్ మీడియాకి చెప్తున్నా, మీ అందరికీ దయచేసి చెప్తున్నా, పార్టీల చుట్టూ పోకండి, కేవలం ప్రజలు నమ్ముకోండి, ప్రజా సమస్యలను నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా, నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీంతో కూర్చో. నువ్వు అంత పెద్ద దార్కారి కాదు, అంత పెద్ద పైల్వాన్ కావు. నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు. ఈ బలుగుతుంది బిడ్డ. నువ్వు దౌడా, నువ్వు నువ్వు చెయ్యి పెట్టి చెంపబలుతా అంటున్నావు కదా, వంగబెట్టి గుద్దుతారు. లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు కదా, అక్కడిక్కడ మాట్లాడుతుంటారని. అది ఆ విద్య పెద్ద కొత్త కాదు, కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు యూనిటీగా ఉండండి. ఒక్క సమస్య వచ్చే ఎట్లయితే వచ్చిందో రేపు ఏది జరిగినా కానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ ఇదికి రాండ్రి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను, ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బొంద పెడదాం. వాడు ఇవాళ ఒక పార్టీలో ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది మన ఛానల్, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీలో ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అటువంటి అన్ని బంద్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. కేవలం ఈ ఛానల్లే ప్రజల సమస్యలకు వెంబడినటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉన్నది.